జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో మకర రాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేసినప్పుడు మకర రాశి వారికి తృతీయంలో కుజుడు చాలా బలంగా ఉన్నారు మొన్నటి వరకు. దానివల్ల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఉత్సాహంగా ఉండడము, లేదా ఏదైతే అది అవుతుందో ఈ పనిని ప్రారంభిద్దాం అనుకుని గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులన్నీ కూడా ప్రారంభించుకోవడము, లేదా అన్నదమ్ములతో ఉండేటువంటి సఖ్యత దగ్గర నుండి ఇక ఏదైనా సరే కుజుడు కొంత అనుకూలతని ఇచ్చారు. మరి ఇప్పుడు అర్ధాష్టమ స్థానంలోకి వెళ్ళారు. కాబట్టి మకర రాశి వారికి అర్ధాష్టమ కుజ దోషం ఉన్నది. అందులోనూ కుజుడు కొంత స్వక్షేత్రగతులు కూడా అయినప్పుడు ఆ బలం మరింత ఎక్కువగా ఉంటుంది. భాగ్యహానిర్భయం క్రూర బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం. మరి చతుర్థ కుజుడు ఏం చేస్తారండి? మరి గురుబలం ఉందని మీరే చెప్పారు, మకర రాశికి బాగుందని చెప్పారు కదా. అంటే ఇది ఒక గ్రహం ఇచ్చేటువంటి ఫలితం, ఇది వేరే గ్రహం ఇచ్చేటువంటి ఫలితం. ఏ గ్రహం తాలూకు ఫలితం ఆ గ్రహానిదే. మన చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఏ వేలు మనం ఎలా ఊపితే అలాగే కదులుతుంది. ఈ వేలుకి ఈ వేలుకి ఏం సంబంధం ఉండదు. ఈ వేలు ఇలా మూసినప్పుడు ఈ వేలు తెరిచే ఉంటుంది. అలాగే గురుడు యోగిస్తున్నారు. గురుడు ఇచ్చేటువంటి యోగదాయకమైన ఫలితం గురుదే. మరి కుజుడిచ్చేటువంటి చెడు ఫలితం కుజుడిదే. శనిచ్చేటువంటి ఫలితం శనిదే. అన్నీ కలిపి వస్తాయి. భోజనం చేసేటప్పుడు అన్నం ఒకటి పెట్టుకుని అన్నీ ఎలా కలుపుకు తింటారో అలాగే జీవితంలో అన్నీ కలిసే వస్తాయి, కానీ ఏది ఇండివిజువల్గా రాదు. మకర రాశి వారికి అర్ధాష్టమ కుజుడు దోషప్రదుడు. ఈ అర్ధాష్టమ కుజుడు వ్యతిరేకమైనటువంటి ఫలితం. భాగ్యహానిర్భయం క్రూర అన్నారు. అనగా ఈ చతుర్థంలో కుజుడు ఉండేటువంటి జూన్ 1 నుండి జూలై 12 వరకు ఉండేటువంటి కాలంలో బంధువులతో మాట పట్టింపులు, చదువులో ఆటంకాలు, ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, వైవాహిక జీవితంలో మాట పట్టింపులు, సంతానానికి అనారోగ్య సమస్యలు, అలాగే అతిగా ఖర్చులు పెడుతూ ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు తీసుకొచ్చి కునుకు పట్టకుండా చేస్తారు. వీటి నుండి గురుడు కాపాడతారు. కానీ కుజుడిచ్చేటువంటి ఫలితం ఇది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుని దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మమ చంద్రలగ్నవశాత్తు అర్ధాష్టమ కుజదోష నివారణార్థం యథాశక్తి ఆఢక ధాన్యదానాన్ని కరిష్యే. ఆఢకం అంటే కందులు. ఈ కందులు లేదా కందిపప్పు దానం ఇచ్చి ఎర్రటి ఫలాలు కానీ, ఎర్రటి వస్త్రము కానీ, ఎర్రటి పుష్పాలు కానీ ఇటువంటివి దానం చేస్తూ ఉండడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వల్ల కూడా ఈ కుజుడు ఇచ్చేటువంటి దోషం తగ్గుముఖం పడుతుంది.